ఇంకా కష్టం అంటే ఇంకా ఇప్పుడు మనతో ఎవరైనా ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ మనల్ని చిన్న చూపుగా చూస్తారు, అది వీడికి పార్ట్ టైం వెళ్ళేదిరా అని. అది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటాయి, ప్రస్తుతం వచ్చి ఉంటారు లేదా పార్ట్ టైం ఉంటుంది, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటాయి, మాట అంటారు. మనం సైలెంట్ గా ఉండి మనం టైం వచ్చినప్పుడు మనం పార్ట్ టైం తెచ్చుకొని చూపించాలి వాళ్ళకి, అంతేగాని మనం ఫైర్ అవ్వకూడదు వాళ్ళ మీద. రెంట్ ఫుడ్ ఎలా మేనేజ్ చేసేవాడు? రెంట్ ఫుడ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక పక్కన ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నెక్స్ట్ వీక్ అట్లా పేమెంట్ వస్తే కనుక వాళ్ళకి అట్లా అడ్జస్ట్ చేసుకునేవాడిని. ఫుడ్ కంబైన్డ్ అయ్యి ఒక గ్రూప్ లాగా ఇంట్లోనే ఇట్లా షేరింగ్ వేసుకొని స్ప్లిట్ వేసుకొని తినేవాళ్ళం. ఒక టైంలో అయితే 1 వీక్ నేను ఫుడ్ తినలేదు, ఇట్లా జాబ్ లేకపోయేసరికి. 1 వీక్ మళ్ళీ ఒక పూట ఏదన్నా చేస్తే అది తినేసి ఇంకా మిగతా 2 పూటలు తినలేదు. 1 వీక్ తినలేదు అనేది ఎంతవరకు మా చుట్టూ డిస్కస్ చేయలేదు. అది ఎట్లా చెప్తా అన్న, మీరు ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పాల. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా ఓకేనా? ఇప్పుడు ఓకే అన్న, ప్రస్తుతం గుడ్ డే స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇప్పుడు అంటే ఇంత నువ్వు ఫేస్ చేసి వర్తా గోవర్ధన్ ఇక్కడ ఉండడం? వర్తే అన్న, మనకుండే సర్టిఫికెట్ వాల్యుయేషన్ కి, మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ కి, లైఫ్ లో ఏదైనా ఛాలెంజ్ చేస్తే మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడికి వస్తే ఇండియాలో ఉంటే అన్ని చేయలేం అనమాట, ఛాలెంజెస్ మనం అసలు ఫేస్ చేయలేమాట. సో ఇక్కడికి రమ్మంటావా మరి వద్దంటావా? రావచ్చు. నీకు లైఫ్ గురించి వాల్యూ తెలియాలంటే, లైఫ్ వాల్యూ తెలియాలంటే కంపల్సరీగా నువ్వు ఇంటి నుంచి బయటకు వస్తే లైఫ్ వాల్యూ తెలిసింది. ఇంట్లో ఉంటా అంటే తెలియదు. అట్లీస్ట్ నువ్వు ఇంటి నుంచి బయటికి వేరే స్టేట్ కి వెళ్ళన్నా బతుకు, ఇండిపెండెంట్ గా ఇంటి నుంచి డబ్బులు తీసుకోకుండా, అప్పుడు నీకు మనీ వాల్యూ, లైఫ్ వాల్యూ తెలిసింది. అది అస్సలు తెలియదు. బయట ఉన్న మార్కెట్ కి, బయట ఉన్న కండిషన్స్ కి మనం ఏమనుకుంటా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఏదైనా చూసుకుంటారు అనుకుంటా. అసలు అది చాలా తప్పు. వాళ్ళ మీద డిపెండ్ అయ్యామంటే రేపొద్దున ఒకనొక రోజు వాళ్ళకి చేయలేదు, ఇంట్లో రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి కదా. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అప్పటికి మనం వాళ్ళని సెటిల్ చేసిన వాళ్ళు అవుతాం, మనం సెటిల్ అవుతాం, మనకి మంచి పేరు వస్తుంది.